కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఊటుకూరు సాయి శ్రీజ కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ కన్నపేగు. రచన శ్రీ పాట్నీడి వీర వెంకట సత్యనారాయణ. 9294102501. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నీరు, మనం ఎన్నాళ్ళుగాని ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది. అదేనే, మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేశాం చూడు, వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఖాళీ లేదు, నువ్వు చూసుకుంటావు కదూ అని మా వారు అన్న వెంటనే అర్థమైంది. దాంతో ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నాను. అన్నట్టు చెప్పొద్దు, మాకు పెళ్ళయి ఇన్నేళ్లైనా పిల్లలు లేరు. ఎంతోమంది డాక్టర్లను చూశాం, చూస్తున్నాం కూడా. ఈ సంగతి బాగా తెలిసిన నా ప్రాణ స్నేహితురాలు ఓ రోజు బాగా గడ్డి పెట్టింది. పిల్లల పేరు చెప్పి ఇంకెన్నాళ్ళు తగలేస్తారా డబ్బంతా? అయినా కంటేనే పిల్లలా, ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదే అంటూ సలహా ఇచ్చింది ఓసారి. ఇలా అనేసి ఊరుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా దులిపేసేది. ఇక దాని పోరు పడలేక ఓసారి మా వారికి ఈ విషయం చెప్పాను. ఆ మాట చెబితే నీవేమంటావో అని ఇన్నాళ్ళు ఆగాను అంటూ వెంటనే దత్తత కోసం మగపిల్లవాడు కావాలని గవర్నమెంట్ సంస్థ కారాలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ సంగతి ఇప్పుడే ఎవరికీ చెప్పకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం. అన్నట్టు మా గురించి పూర్తిగా చెప్పలేదు కదూ. మా ఆయన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్. నేను చిన్న స్కూల్ నడుపుతున్నాను. ఆర్థికంగా ఉన్నత స్థితిలోనే ఉన్నా పిల్లలు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది మాకు. ఇకపోతే భర్త పోయిన మా ఆడపడుచు మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కుర్రాడున్నాడు సుందరం అని. తండ్రి లేడని ఆవిడ బాగా గారాబం చేయటంతో వాడి చేయి దాటిపోయాడని అందరూ ముఖం మీద అనేవారు. మా వారి విషయంలో అక్కన నిలదీసినా అవన్నీ చెప్పుడు మాటలు అంటూ కొట్టిపారేసింది. ఇంతలో నా ఆలోచనలు చెదరగొడుతూ మా వారు చెప్పిన 2 గంటలకు శ్రీధర్ గారి ఇల్లిదేనా అంటూ ఆరా తీస్తూ వచ్చిందో ఆవిడ. అవునండి, నేను ఆయన భార్య నీరజను. మీరు అంటూ అడిగాను. ఆవిడెవరో సూచాయిగా తెలిసినా. నా పేరు భార్గవి. మీరు బిడ్డలు కావాలని ఆన్లైన్లో అప్లై చేశారు కదా, వివరాలు కనుక్కుందామని వచ్చాను అంటూ మా ఆర్థిక స్థితిగతులు, మా ఇద్దరి ఆరోగ్యం, దత్తత విషయంలో మా భార్యాభర్తల ఆమోదం, మేమిద్దరం కాకుండా బిడ్డను చూసుకోవడానికి ఇంకెవరైనా ఉన్నారా అంటూ ఒకటేమిటి ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఆ తర్వాత ఏవేవో ఫారాలు ఫిలప్ చేసి సంతకాలు తీసుకుంది. ఇదంతా నోరెళ్లబెట్టి చూస్తోంది మా ఆడపడుచు రమ. ఈవిడ మా ఆడపడుచు రమ ఇక్కడే ఉంటారు. అన్ని విషయాల్లో నాకు సాయం చేస్తారు. బిడ్డను చూసుకోవడానికి ఈవిడ కూడా ఉన్నారంటూ మా ఆడపడుచుని గురించి గొప్పగా చెప్పాను. భార్గవి ఇలా వెళ్ళిందో లేదో వెంటనే తగులుకుంది రమ. నీరజ, పిల్లలు లేని బాధ ఎలాంటిదో నేను ఊహించగలను. అలా అని దిక్కు ముక్కు లేని వాళ్ళని దత్తత పేరుతో ఇంట్లో ఉంచుకుంటే ఎన్ని అనర్థాలు వస్తాయో నీకు తెలియదు. అయినా బంగారం లాంటి మా సుందరం ఇంట్లో ఉండగా అంటూ ఓ సామెత కూడా చెప్పి అక్కసి వెళ్ళగెక్కింది. ఎందుకో దగ్గర వాళ్ళని దత్తత తీసుకోవడం ఇద్దరికీ ఇష్టం లేదొదినా అంటూ నా ఇష్టాన్ని కరాఖండిగా చెప్పేశాను. అంతే, ఆ రోజు నుండి రకరకాల రూపాల్లో తన నిరసన తెలియజేస్తూనే ఉంది మా ఆడబడుచు. నా దగ్గరకు వచ్చి రకరకాల ప్రశ్నలు వేసే ముందు శిశు సంక్షేమాధికారి భార్గవి మా చుట్టుపక్కలంతా ఆరా తీసినట్లు తర్వాత చాలామంది నాకు చెప్పారు. ఇది జరిగి 6 నెలలు గడిచినా మళ్ళీ ఉలుకు పలుకు లేదు అక్కడి నుండి. ఎదురు చూసి చూసి మా చుట్టుపక్కల వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పారా అన్న నా అనుమానం చివరికి ఆడపడుచు మీద కూడా మళ్ళింది. ఓ రోజు అకస్మాత్తుగా భార్గవ్ నుండి ఫోన్. మీ ఇద్దరు వెంటనే మా ఆఫీస్కి రండి అన్నదే తడవుగా మా వారిని తీసుకుని అక్కడ వాలిపోయాను. అక్కడున్న 3 పిల్లల్లో ఓ బాబు మమ్మల్ని చూసి నవ్వాడు. వాడు మాకు బాగా నచ్చాడు, కానీ పిలిచినా దగ్గరికి రాలేదు. డీలా పడిపోయాను. అప్పుడే అలా నిరాశ పడతారెందుకు? ఇలా ప్రతి 2-3 రోజులకి వచ్చి మచ్చిక చేసుకోండి. అప్పుడు ఈ బాబు మీకు చేరువైతే లాంఛనాలన్నీ పూర్తి చేసి ఇస్తాం అంటూ ఊరడించింది. ఇలా చాలాసార్లు ఇద్దరం వెళ్ళి స్నేహం చేసుకుంటేనే గాని కరుణించలేదు వాడు. మొత్తానికి లాంఛనాలన్నీ పూర్తి చేసి ఇంటికి తెచ్చుకుని అనంత్ అని పిలవడం మొదలుపెట్టాం. భార్గవి అప్పుడప్పుడు వచ్చి చూసెళ్లేది. నాకు ఓ అబ్బాయి ఉన్నాడన్న స్పృహ వల్ల ఏమిటో గాని నాలో చాలా మార్పు వచ్చింది. హుషారు పెరిగింది.
రోజంతా వాడే లోకం. కానీ రమ మాత్రం వాడిని ఈసడించుకుంటూ ఉండేది. ఇంతలో నేను ఊహించినది జరిగి గర్భవతినయ్యాను. రమ చెప్పింది నిజమే. ఎంతైనా కన్నబిడ్డ కన్నబిడ్డే అన్న భావన పుట్టి క్రమక్రమంగా పెరగడం మొదలెట్టింది. ఇదంతా పసిగట్టిందేమో. అప్పటి నుండి బాబును కొట్టడం మొదలెట్టింది రమ. 5 ఏళ్లు నిండుతున్న బాబుకు ఇదంతా అర్థం అవుతున్నా నేను పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఇదంతా గమనిస్తూనే ఉన్న మా శ్రీవారు మాత్రం 1, 2 సార్లు రమను హెచ్చరించారు. కడుపుతో నేను నానాయాతన పడుతున్నా రమ చూసి చూడనట్టు ఉండేది. అడుగడుగునా మా వారితో పాటు బాబు తనకు చేతనైంది చేసేవాడు. ఓసారి మా వారు బాబుకి స్నానం చేయిస్తూ ఉండగా భార్గవి వచ్చింది. గుడ్, మీలాంటి తల్లిదండ్రులుంటే మాకిలా చెక్ చేయాల్సిన అవసరమే ఉండదు అంటూ సంతృప్తిగా వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని నేనంతగా పట్టించుకోలేదు. నా ధ్యాసంతా నా కడుపులోని బిడ్డ మీదే. నేను పూర్తిగా బాబును పట్టించుకోవడం మానేయడం చూసి మావారు చాలాసార్లు హెచ్చరించారు. అమ్మా, నాకు చెల్లెప్పుడొస్తుంది అంటూ ఆరా తీసేవాడు అనంత్ ప్రతిరోజు చుట్టుపక్కల వాళ్ళు అనడం గమనించి. వాడు చాలా తెలివైనవాడు. ఏదైనా ఇట్టే పట్టేయగలడు. ఎన్నాళ్ళో నేను ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. పండంటి పాప. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పూర్తిగా పాపే నా లోకం. వాడు అంతే. ఎప్పుడూ దాని దగ్గరే ఉండేవాడు. అనంత్ తిన్నాడో లేదో అని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. ఇక రమ సంగతి సరే సరి. పూర్తిగా పెత్తనం తీసుకుంది. అనంతును కొట్టడం మొదలుపెట్టింది. మా చెల్లిని ఎత్తుకోకు నువ్వు అన్నాడు ఒకసారి రమను. దాంతో రెచ్చిపోయి వాడిని బాధడం మొదలుపెట్టింది. నేను పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే వాడిని పట్టించుకుని చాలా రోజులైంది. అప్పుడే వచ్చిన మా వారు ఇదంతా గమనించి నా మీద కేకలేశారు. అప్పటికప్పుడు ఓ నిర్ణయానికొచ్చి వారి అక్కను మేనల్లుడిని ఊరికి దూరంగా మాకున్న ఇంట్లో దిగబెట్టి వచ్చారు. గమనిస్తున్నావో లేదో, అనంత్ ఈ మధ్య ఉదాసీనంగా, నీరసంగా ఏదో లోకంలో ఉంటున్నాడు. 2, 3 సార్లు పిలిస్తే గాని పలకడం లేదు. పాప పుట్టిన తర్వాత నీకు బాగా స్వార్థం పెరిగిపోయింది. వాడిని బొత్తిగా పట్టించుకోవడం మానేశావు అంటూ మా వారు హెచ్చరించినా అదేమీ లేదు అంటూ కొట్టిపారేశాను. ఎంతైనా కన్నతల్లి మనసు ఆయనకేం తెలుసు అనుకుంటూ పాపను ముద్దు పెట్టుకున్నాను. ఓసారి మంచం మీదున్న పాపను ఎత్తుకోబోయి కింద పడేశాడు అనంత్. పాప కుక్కపెట్టి ఏడవడంతో వాడు ఏడవడం మొదలెట్టాడు. వంటింట్లో ఉన్న నాకు ఇదంతా వినపడి కోపం ఆపుకోలేకపోయాను. వాణ్ణి ఎంతలా కుట్టానో నాకే తెలియదు. ఆ రాత్రంతా నాకు జ్వరం. మూసిన కన్ను తెరవలేకపోయాను. భారంగా లేవబోతే ఒళ్ళు సహకరించలేదు. జ్వరం చూస్తే 105. దురదృష్టం కొద్దీ మా వారు ఆ ముందు రోజే క్యాంపుకెళ్లారు. నీరసంతో లేవలేక టాబ్లెట్ వేసుకుని పడుకుని తిరిగి లేచి చూస్తే మధ్యాహ్నం 12. అనంతవూ అని గొంతెత్తి అరిచాను. కానీ పత్తా లేడు వెధవ. నాకు స్పృహ తప్పింది. లేచి చూస్తే నాకు సిలేన్, పక్కన డాక్టర్, ఎదురుగా ఏడుస్తూ అనంత్. ఏమ్మా, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదులే, తగ్గిపోతుంది. మా అమ్మకు బాగోలేదు, రండి రండి అంటూ ఒకటే ఏడుపు వీడు. వీడిని చూసే పరిగెత్తుకొచ్చాను. సిలేన్ అయ్యేలోగా మరో అరగంటలో వస్తాను. ఎంత ఎదురిల్లైనా ఇంత ట్రాఫిక్లో 5 ఏళ్లైనా నిండని కుర్రాడిని ఇలా పంపుతారా అంటూ హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు డాక్టర్. దాంతో నాకు మాట పెగల్లేదు. వీడికి డాక్టర్ని తీసుకుని రావాలని ఎలా అనిపించింది? తనే అందోసారి ఎదురుంటే ఆయన డాక్టరు అని. ఒక్కసారి వింటే ఏదీ మరిచిపోడు. పాప పుట్టిన దగ్గర నుండి వీడిని పక్కన పెట్టేశాను. వీడే లేకపోతే ఇప్పుడు తను ఉండేదా? కర్ణప్రేమ అనుకున్నా గాని వీడి ముందు ఎవరు పనికొస్తారు? నిన్న మధ్యాహ్నం కొట్టింది మొదలు మళ్ళీ కన్నెత్తి చూడలేదు వీణ్ణి. అయినా వీడొచ్చిన తర్వాతే తమకంతా కలిసొచ్చింది. తన కడుపు పండింది. దుఃఖం ఆగలేదు నాకు. నా వంకే సంకోచంగా చూస్తూ దగ్గరకు రావడానికి భయపడుతూ ఏడుస్తూ ఉన్నాడు అనంత్. ఎండిపోయిన కన్నీటి చారలు ఆ పసివాడి బుగ్గల మీద ఎండిన సెలయేటి చారల్లా మిగిలిపోయాయి. ఇక ఆగలేక 2 చేతులు చాచి దుఃఖం ఆపుకుంటూ రమ్మని సైగ చేశాను. అంతే, 2 క్షణాల్లో వాలిపోయాడు. 2 నిమిషాల పాటు ఇద్దరం వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాం. అమ్మా, ఒక మాట అడగనా అన్నాడు. అడగరా కన్నా అంటూ తల నిమురుతూ అన్నాను. ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టవా అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. నిన్న మధ్యాహ్నం నుండి వీడికి అన్నం పెట్టలేదు. మళ్ళీ బావురుమన్నాను. ఏడవకమ్మా, అడగంలే అన్నాడు. సిలేన్ పీకేసి వాడిని పొదివి పట్టుకుని ఒంటింట్లోకి నడిచాను. అప్పుడే క్యాంపు నుండి వచ్చిన మా వారు మా ఇద్దరినీ అపురూపంగా చూస్తూ ఉండిపోయారు. మీరింతవరకు
ఊటుకూరు సాయి శ్రీజ కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ కన్నపేగు విన్నారు. రచన శ్రీ పాట్నీడి వీర వెంకట సత్యనారాయణ. 9294102501. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ సహరి వీక్లీలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి